అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సతీమణి భారతి పైన ఐటీడీపీ కార్యకర్త కిరణ్ చేబ్రోలు చేసిన వ్యాఖ్యలు పని దుమారంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కిరణ్ అరెస్ట్ చేశారు కూడా. ఆ నేపథ్యంలో మార్గ మధ్యలో ఆయన్ని గుంటూరు తరలిస్తుండగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కూడా అక్కడికి వచ్చి కొంత హైడ్రామా చోటు చేసుకుంటే ఆయన పైన కూడా కేసు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటన పైన అంటే కిరణ్ చేబ్రోలు అరెస్టు పైన, కిరణ్ చేబ్రోలు వ్యాఖ్యల పైన షర్మిల కూడా స్పందించారు. చాలా తీవ్రమైన ఆగ్రహం వెలగక్కారు. కిరణ్ చేసిన నీచపు కామెంట్స్ ని తీవ్రవాదంతో పోల్చారు షర్మిల. సైకో గాలం నడి రోడ్డు మీద ఉరి తీసిన తప్పులేదంటూ షర్మిల ఆగ్రహాన్ని వెలబుచ్చారు. తప్పుడు కూతలు కూసిన వెధవలని రేటింగ్స్ కోసం ఎంటర్టైన్ చేసిన ఛానళ్ల పైన కూడా చర్యలు తీసుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. ఇలాంటి వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా కఠినంగా శిక్షించాలని షర్మిల ఆగ్రహం వెలగక్కారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ మన రాష్ట్రంలోనే ఉంది. ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ, టీడీపీలే అంటూ షర్మిల ఇరు పార్టీలని ఏకిపారేశారు. ఇక అసభ్యకర పోస్టులు పెట్టేటువంటి వారిపైన సైతాన్ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శం అని చెప్పి షర్మిల వెలగక్కారు. కొంత ఇక్కడ చాలా కీలకమైన వ్యాఖ్య రెండు పార్టీలు ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఏంటంటే, అసభ్యకర పోస్టులు వ్యాఖ్యలు చేసేటువంటి వారికి సైతాన్ సైన్యానికి అంటే ఎవరైతే ఆ రకంగా మాట్లాడతారో వారిని సైతాన్ సైన్యాన్తో పోలుస్తూ అందరికీ కూడా ఈ రెండు పార్టీలే వైసీపీ, టీడీపీ పార్టీలే ఆదర్శం అంటూ కూడా షర్మిల మెన్షన్ చేశారు. ఇక్కడ మనం చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ట్వీట్లో ఉంది. భారతిరెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానం. ఈ సైకో గర్ల్ నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేరు. తప్పుడు కూతలు కూసినా వెధవలని రేటింగ్స్ కోసం ఎంటర్టైన్ చేసే ఛానళ్ళని కఠినంగా చర్యలు ఉండాల్సిందే అంటూ ఆవిడ మెన్షన్ చేశారు ఆ ట్వీట్లో. ఇక కూటమి జై టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నాను. సమాజం ఇలాంటి మకిలి చేష్టలను హర్షించరు. ఏ పార్టీ వాళ్ళైనా ఎంతటి వాళ్ళైనా శిక్ష పడాలి అంటూ ఆ ట్వీట్లో మెన్షన్ చేశారు. ఇక వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది. ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ పార్టీ, టీడీపీ పార్టీలే అని సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి రెండు పార్టీలే ఆదర్శమని షర్మిల ట్వీట్లో మెన్షన్ చేశారు. ఇక అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఉచ్చం, నీచం, మానం, మర్యాద లేకుండా ప్రవర్తించారు. రక్త సంబంధాన్ని మరిచారు. రాజకీయ కక్షతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారు. మనిషి పుట్టుకను అవమానించి రాక్షసానందం పొందారు. అన్యం పుణ్యం ఎరగని పసిపిల్లలను సైతం గుంజారు. అక్రమ సంబంధాలు అంటగట్టారు. మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారు. ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని చెప్పి ఒక రకంగా కుటుంబాలని రోడ్డు కీడ్చారు. లేనిపోని అభాండాలు సృష్టించారు. అక్రమ సంబంధాలు పెట్టారు. ఇవన్నీ వ్యాఖ్యలు కూడా ఇరు పార్టీలు ఉద్దేశించి మాట్లాడడంతో పాటుగా ఇండైరెక్ట్గా ఒక వ్యక్తిని, ఒక వ్యవస్థని, ఒక వ్యక్తి సృష్టించిన వ్యవస్థ పైన, రాజకీయ పార్టీ పైన కొంత డెఫినెట్గా ఇండైరెక్ట్ సెటర్లు అయితే కనబడుతున్నాయి. మనం ఒకసారి మీరు కూడా అభిప్రాయం వ్యక్తం చేయండి. షర్మిల ఎవరిని టార్గెట్ చేసి మాట్లాడుకొచ్చారు ఈ ట్వీట్లో? షర్మిల ట్వీట్ పైన మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అంత ముందుకు నేను రాజేష్ దగ్గరికి వెళ్తాను. రాజేష్, సో ఏంటి షర్మిల ట్వీట్ ఎలా చూడాలి? ముఖ్యంగా సాటి మహిళగా తను స్పందిస్తానని చెప్పారు, కానీ ఇక్కడ తన కుటుంబీకుల గురించి రకంగా మాట్లాడడం తప్పని ఇక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సాటి మహిళగా వైఎస్ భారతి పైన, జగన్ పైన రకంగా మాట్లాడడం సరికాదని చెప్తూనే ఈ సైకో సైన్యానికి మొత్తానికి కూడా వీరిద్దరే ఆదర్శం అంటూ అటు టీడీపీ, వైసీపీని మెన్షన్ చేసింది. ఎలా చూడాలి ట్వీట్ ఇప్పుడు ఇలా చర్చనీయాంశంగా మారింది? అంటే భారతి మీద టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన వ్యాఖ్యల మీద పార్టీలకు అతీతంగా అందరూ స్పందిస్తున్నారు, అందరూ కూడా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు జగన్ సోదరి షర్మిల కూడా స్పందించారు. రెండు అంశాలు ఆమె ప్రస్తావించారు. ఒకటి, ఈ వ్యాఖ్యలు చేసినటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద ఉరిదీయాలంటూ ఆమె పెద్ద కామెంట్ చేసి ఖచ్చితంగా డిమాండ్ అయితే చేశారు. అంతేకాదు ఇంకొక అంశాన్ని కూడా ప్రస్తావించారు. అదేంటంటే, ఈ విష సంస్కృతికి బీజం వేసింది వైసీపీ, టీడీపీ అంటూ రెండు పార్టీలను కూడా ఎండగట్టే ప్రయత్నం చేశారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఎన్నికల ముందు షర్మిల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు అయిన దగ్గర నుంచి కూడా ఆమె మీద వైసీపీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆమె మీద విష ప్రచారం చేశారు. కుటుంబ సభ్యులతో పాటు తన కొడుకు, కుమార్తెను, భర్తను కూడా పెద్ద ఎత్తున ట్రోల్ చేసి అసభ్యకర పోస్టులు పెట్టారు. ఆమె అనేక సందర్భాలు ఆ పోస్టుల మీద కన్నీటి పర్యంతం అయ్యారు. ఎన్నికల సభల్లో కూడా ఆమె కన్నీటి పర్యంతమైనటువంటి సందర్భం చూసి ఈ నేపథ్యంలో గతంలో అలాంటి విష సంస్కృతి ఉంది. ఇప్పుడు
టీడీపీ కూడా అదే విష సంస్కృతిని ప్రోత్సహిస్తుందంటూ రెండు పార్టీని ఎండగట్టే ప్రయత్నం అయితే షర్మిల చేశారు. అంతేకాదు వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక మన రాష్ట్రంలోనే ఉందంటూ ఆమె వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఒకవైపున భారతి మీద చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూనే తన మీద జరిగినటువంటి, అంటే తను కూడా ఒక మహిళనే, తాను ఇలాంటి పరిస్థితిని ఫేస్ చేశాను, దానికి కారణం గతంలో ఉన్న వైసీపీ, ఇప్పుడు టీడీపీ అంటే ఆమె విమర్శలు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే అటు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ స్పందిస్తున్నారు. ఇప్పటికే చేబ్రోలు కిరణ్ పోలీసులు అరెస్ట్ చేసే నేపథ్యం, కూటమి ప్రభుత్వం మీద కూడా కొంత వ్యతిరేకత వస్తుందని ముందుగా గ్రహించి చేబ్రోలు కిరణ్ అరెస్ట్ చేశారని వైసీపీ నేతలు అంటున్నప్పటికీ ఖచ్చితంగా ఎవరు ఎలాంటి తప్పు చేసినా చర్యలు ఉంటాయని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ చెబుతున్న నేపథ్యం అయితే ఉంది. ప్రస్తుతానికైతే షర్మిల చేసిన ఈ వ్యాఖ్యలు కొంత రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యంగా రెండు పార్టీలు, రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ప్రధాన రాజకీయ పార్టీలే ఈ పైశాచికత్వాన్ని, ఇలాంటి వాతావరణం సృష్టించాయని కూడా ఆమె మండిపడినటువంటి పరిస్థితి మనోజ్. రైట్, అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చారు, పసిపిల్లని చూడకుండా వారిని కూడా రాజకీయాల్లోకి లాగారు, మరీ ముఖ్యంగా అక్రమ సంబంధాలు కూడా అంటగట్టారంటూ మాట్లాడుకొచ్చారు. అంటే ఈ వ్యాఖ్యలు ఎవరు ఉద్దేశించి ప్రధానంగా ఇప్పుడు ఈ సమయంలో తను మాట్లాడింది అనుకోవాలి? ఖచ్చితంగా జగన్ ఉద్దేశించి ఆమె ఆ వ్యాఖ్యలు చేశారు. రక్త సంబంధం మరిచారంటే, రక్త సంబంధం అంటే తన సోదరుడు జగన్ గతంలో ఆమె మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదిక సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున రక్త సంబంధాన్ని మరిచి సొంత చెల్లెని కాకుండా ఇష్టానుసారం పోస్టులు పెట్టించారనే ఉద్దేశం వస్తూ ఆమె రక్త సంబంధాన్ని మరిచారంటూ కామెంట్ చేశారు. అంతేకాదు రాజకీయ కక్షతో కుటుంబాలు రోడ్డు మీదకు లాగారు అంటే గతంలో షర్మిలని కానీ, విజయమ్మని కానీ, బ్రదర్ అనిల్ కానీ, లేకపోతే ఆమె కుటుంబ సభ్యులందరూ కూడా రోడ్డుకు లాగే ప్రయత్నం చేశారంటూ జగన్ ని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యలు చేశారు. మనిషి పుట్టుకును అవమానించి రాక్షసానందం పొందారంటూ మాట్లాడారు. అది కూడా జగన్ ఉద్దేశించి, ఎందుకంటే గతంలో షర్మిలకి లేకపోతే ఒక సినిమా హీరోకి సంబంధాలు ఉన్నాయంటూ, లేకపోతే ఇలా అనేక రకాల ట్రోలింగ్లు పెట్టి ఫోటోలు మార్పింగ్ చేసి వైసీపీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆ అంశాలు రక్త సంబంధం, రాజకీయ కక్ష, మూడోది మనిషి పుట్టుకుని అవమానించడం, ఈ మూడు అంశాలు అన్యం పుణ్యం ఎరుగని పసిపిల్లలను సైతం గుంజారంటూ ఆ కామెంట్ కూడా తన కుమారుడు కుమార్తెను ఈ వ్యవహారంలో గతంలో సోషల్ మీడియాలో వైసీపీ చేసిందని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. అది ఇందుకు ముందు చెప్పినట్టే ఆమె భారతీ మీద చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూనే తన మీద జరిగినటువంటి దాడి, సోషల్ మీడియా తన మీద జరిగినటువంటి దాడిని ప్రస్తావిస్తూ దానికి ఆజ్యం పోసింది గతంలో వైసీపీ అయితే, ఇప్పుడు టీడీపీ దాన్ని కొనసాగిస్తుంది. రెండు పార్టీలు ఒకే కోవకు చెందిన అంటూ ఆమె విమర్శలు అయితే చేస్తున్నారు మనోజ్. రైట్, ప్రస్తుతం ఈ విషయం పైన అంటే టీడీపీ, వైసీపీ నేతలు ఎటువంటి ఆందోళన నెలకొంది? ముఖ్యంగా టీడీపీ, వైసీపీ రెండు కూడా ఈ సైతాన్ సైన్యానికి ఆదర్శం, స్ఫూర్తి అంటూ మాట్లాడుకొచ్చారు. అంటే ఈ రెండు పార్టీలే ఈ రకమైనటువంటి అసభ్యకరమైనటువంటి ఒక సంస్కృతికి కారణమవుతున్నాయి, ఈ యొక్క సంస్కృతి ఎక్కడా కూడా లేదు, మన రాష్ట్రంలో తప్ప అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు. ఇటు రెండు పార్టీలు కూడా ప్రభుత్వంలో ఉన్నాయి. గత 5 ఏళ్ళు వైసీపీ అంతకంటే ముందు అటు టీడీపీ అధికారంలో ఉంది, ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. సో దీనిపైన అటు రియాక్షన్స్ ఏమొస్తున్నాయి? అంటే ప్రస్తుతానికి అయితే షర్మిల కొద్దిసేపటినే ఈ ట్వీట్ పెట్టారు కాబట్టి ప్రస్తుతానికి అయితే రియాక్షన్స్ రావట్లేదు, కానీ సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉన్నారు. జగన్ కి, అంటే షర్మిలకి అధికారంలో ఉన్నా లేకపోయినా జగనే గుర్తొస్తారు, జగన్ మీద విమర్శలు చేస్తున్నారు. షర్మిల కూటమి ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్నారంటూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు భారతి మీద ఇంత పెద్ద ఎత్తున దాడి జరిగినప్పుడు, ఇంత పెద్ద ఎత్తున కామెంట్లు చేసినప్పుడు భారతికి మద్దతుగా ఉండాల్సింది పోయి గతంలో జరిగినటువంటి జగన్ కి సంబంధించిన వ్యవహారాన్ని ఇప్పుడు తీసి మళ్ళీ జగన్ ని ఒక బ్యాడ్ గా చూపించే ప్రయత్నం షర్మిల చేసినట్టు సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు తప్పించి బయట నేతలు ఎవరైతే షర్మిల గురించి ఇప్పటి వరకు మాట్లాడలేదు. కానీ సోషల్ మీడియా మాత్రం షర్మిల మీద పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు. రైట్ రాజేష్, సో మొత్తం మీద షర్మిల అటు రెండు పార్టీలను ఏకిపారేసింది. ఇక్కడ చేబ్రోలు కిరణ్ అరెస్టు పైన, ఆ తర్వాత ఇటువంటి వారిని ప్రోత్సహించేటువంటి పార్టీలుగా మీరే ఉన్నారు, ఆదర్శంగా మీరే నిలుస్తున్నారని చెప్తూనే ఈ సైతాన్ సైన్యానికి నిదర్శనం మీరే, స్ఫూర్తి మీరే, ఆదర్శం మీరే అంటూ మెన్షన్ చేశారు. ముఖ్యంగా గతంలో కూడా కొన్ని విషయాలపైన జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ముఖ్యంగా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా షర్మిలను కూడా అనేక రకాలుగా ఇరకాటులు పెట్టే విధంగా మాట్లాడుకొచ్చారు. కొన్ని విషయాలు అయితే నిజంగా కొన్ని చెప్పకూడని మాటలు కూడా మాట్లాడుకొచ్చారు వాళ్ళు. సో అక్రమ సంబంధాల విషయం తెర మీదకి వచ్చింది, పిల్లలను కూడా రాజకీయాల్లోకి లాగేశారు, ఇష్టానుసారంగా రకరకాలుగా అసభ్య పదజాలంతో ఉపయోగించి కొన్ని సందర్భాల్లో మాట్లాడారు, సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టారు. ప్రస్తుతం ఈ విషయం పైన కొంత ఆగ్రహంతో ట్వీట్లో అటు రెండు పార్టీలను ఏకిపారేస్తూ షర్మిల ట్వీట్ చేశారు. సో షర్మిల ట్వీట్ పైన మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.